ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు అమర్నాథ్ వచ్చినా, చంద్రసేన్ గారు వచ్చినా, ధర్మశ్రీ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా మీకేమైనా చెప్పగలం, కానీ ప్రజలకు చెప్పాలంటే మీరే చెప్పాలి. ప్రజల్ని కన్విన్స్ చేయాలంటే మీరే కన్విన్స్ చేయాలి. ప్రజలతో ఓటేయించాలంటే మీరే ఓటేయించాలి. మరి ఓటేయించాల్సినటువంటి మీరు సంతృప్తిగా లేకపోతే ఎవడు ఓటేస్తాడు మాకు? మరి నాకు 95,000, ఇక్కడ ఉన్న ఆయనకి 92,000, ఈయనకి 45,000 మెజార్టీలు రావడానికి కారణం ఏంటి? మాకు గౌరవం లేనప్పుడు మేమెందుకు అంత కష్టపడాలని చెప్పి అనుకున్నాడు కార్యకర్త. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం 10 సంవత్సరాలు ఆర్ఎన్ఎస్లో కష్టపడి పనిచేశాం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం. మరి 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు, 5 సంవత్సరాల అధికారం వచ్చినప్పుడు మేము అధికారం